మీరు అడగండి, యేసయ్యా బ్రతుకు మీద ఆశ సన్నగిల్లుతుందయ్యా, నాకు బ్రతకాలని ఆశ పుట్టించు. ఎందుకంటే జీవమును కోరుకొనుడి అన్నాడు కదా, జీవమును కోరుకొనుడి. చాలా మందికి ఇవాళ బ్రతకాలంటే ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు అన్నయ్య, దేవుడు తీసుకుంటా. అంత నిరాశ నిస్పృహ. నువ్వు చచ్చిపోతే మరి ఆత్మలు ఎవరు సంపాదిస్తారు? ఏం ఆత్మలు అండి, నన్ను ఎవరు, అసలు దేవుడే పట్టించుకోడు, దేవుడే వదిలేశాడు. ఈ డిప్రెషన్, ఈ నిరాశ, నిస్పృహ కొన్ని లక్షల మందిలో, కోట్ల మందిలో వ్యాపిస్తుంది. ఇప్పుడు మనకు స్వస్థపరిచే కూటాలు కావాలి. గుండెలను, హృదయాలను, మనస్సులను స్వస్థపరిచే, గుండె చెదరిన వారి అంతరంగపు గాయములను కట్టే కూటాలు కావాలి.